ఓ ఆరోగ్యం శాఖ మంత్రి, ఇగో మేము ఉపాసం ఉండి తెలంగాణ పొద్దుదాకా కంచె ఒత్తులు వేసుకొని చదువుకున్నాం. కానీ నువ్వు చేస్తున్న ఉద్దారకం ఏంది? జరనన్నా మమ్మల్ని ఒక కంట కనిపెట్టయ్యా అని తెలంగాణ విద్యార్థులు మొర అయ్యిరాట. ఏందో అసలు కథ ఇందంపా సింహ. ఓ ఆరోగ్య శాఖ మంత్రి, ఏంది నాయన మా గోస పంచుకుంటుర్రు? మా పేదోళ్ళ ఉసురు ఎందుకు మీరు తీస్తున్నారు అని ఈ రకంగా తెలంగాణ విద్యార్థులు దామోదర రాజనరసింహకు లేఖ రాసిరాటనుల్లా. ఎందుకు ఏమని అంటే, ఇక మరి 10వ తరగతి వరకు తెలంగాణ చదివి ఇక మరి వేరే రాష్ట్రంలో ఇంటర్మీడియట్ చేస్తానట, ఇక్కడ మెడికల్ సీటుకు అర్హులు కాడట. ఇక ఇదంతా మరి పొక్కి లోకమంతా గెలిచిపారేసరికి అట్టెట్ట ఉంటుంది ఇట్టెట్ట ఉంటుంది, మేము తెలంగాణ వాళ్ళం కాదా, మేము తెలంగాణ గడ్డ మీద పుట్టలేదా, మేము పుసుక్కున్న పక్క రాష్ట్రాలు చదువుకుంటే మాత్రం మాకు మెడికల్ సీట్ ఇయ్యరా అని ఈ రకంగా తెలంగాణ విద్యార్థులు దామోదర రాజనరసింహ గుండెకు సూటి పెట్టిర్రులా. ఇగో కాగితాలు కత్పలు కూడా రాసి మరి మంత్రి గారికి ఇచ్చిరట. మరి మంత్రి ఎట్టడు చేసాడు ఏం కథ కానీ ఈ తెలంగాణ విద్యార్థుల భవితను తీర్చిదిద్దుతాడా లేకపోతే గంగల కలుపుతాడా అనేది మునుముందు చూద్దాములా. ఇగో గిట్ల ఉంది తెలంగాణ విద్యార్థుల గోసపో.